రాజమండ్రిలో జీఎస్టీ తగ్గుదలపై బీజేపీ నాయకులు సంబరాలు చేసి ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీని 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లను తగ్గించి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిమ్మల సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 15న ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంలో జీఎస్టీ స్లాబుల్లో నమూల మార్పులు చేస్తామని ప్రకటించి అమలు చేసి అన్ని వర్గాల ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించారన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ. దసరా దీపావళి కానుక ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీని మూలంగా పేద ధనిక బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంట్లో లబ్ధి పొందడం జరిగింది. ముఖ్యంగా కార్స్ కూడా 30 లక్షలు 25 లక్షలు కూడా తగ్గే విధంగా 4 వీలర్స్ పెద్ద వాహనాలు ఆ విధంగా ఈ ట్యాక్స్ తగ్గడం జరిగింది. తగ్గించడం ప్రధానం కాదు, దేశం ఆర్థికంగా పుంజుకుంటుంది. సహజంగా ట్యాక్సులు తగ్గించడం అంటే అది చిన్న విషయం కాదు. ఈవేళ ఉన్న పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా తిరోగమన స్థితిలో ఉంటే భారతదేశం ఆర్థికంగా ప్రగతి సాధిస్తూ 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళుతున్న సందర్భంలో ఈ జిఎస్టీని తగ్గించడం, ఈ జిఎస్టీని ఇప్పుడు తగ్గించడం కాదు, రాబోయేటువంటి రోజుల్లో జిఎస్టీని సింగిల్ డిజిట్ కి తీసుకొచ్చే పరిస్థితిని కూడా మనం చూడబోతున్నాం. ఆ విధంగా ఈ దేశం ముందుకు వెళుతున్న సందర్భంలోనే ట్రంప్ లాంటి పెద్దలు కంగారు పడుతున్నారు. చెప్పే సాకులు వేరు, మన మీద విధించే సుంకాలు మన దెబ్బతీయాలి ఆర్థికంగా అనేటువంటి ఆలోచన. ఆగస్టు 15 ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి గారి ప్రసంగంలో జిఎస్టీ సంస్కరణలు తీసుకొస్తాం, 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గిస్తామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇవాళ జిఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో 2 స్లాబుల విధానాన్ని తీసుకొచ్చి 12%, 28% ఉన్న స్లాబులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సామాన్యులకి నిత్యావసర వస్తువులు, వ్యవసాయదారులకి వ్యవసాయ పనిముట్లు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని పరిరక్షించే విభాగానికి సంబంధించి అనేకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా జిఎస్టీని ఆ రంగాల్లో గణనీయంగా తగ్గించడం జరిగింది. దాదాపుగా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 48,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నప్పటికీ కూడా ఎటువంటి బెరుకు లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలకి తెరతీసిందనేది సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆర్థిక రంగంలో పురోగమన దిశలో భారతదేశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జిఎస్టీ సంస్కరణలు తీసుకొని రావడం పేద మధ్యతరగతి అలాగే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క జీవన శైలిలో ఒక మెరుగైన జీవన ప్రమాణాలను పెంచాలని చేకూరేటట్లు ఇప్పుడు జిఎస్టీ సంస్కరణ చేయడం జరిగింది. ఇంచుమించు ప్రతి వస్తువు మీద కూడా 10 నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా శరవేగంగా వెళ్తున్న ఈ సందర్భంగా వారి యొక్క నాయకత్వానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలిచిన సందర్భంగా వారికి పాలాభిషేకం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో భారతీయ జనతా పార్టీ శ్రీ సోము వీర్రాజు గారు